Dear students, in today's class, let us discuss about cell theory అంటే కణ సిద్ధాంతము. మనం క్రితం తరగతిలో కణం అనగానేమి, కణంలో ఏ భాగాలు ఉంటాయి, కణం వెలుపల ఉండేటువంటి త్వచాన్ని కణకవచం ఎలా ఉంటుంది, ప్రాథమిక కణకవచము, ద్వితీయ కణకవచము, మధ్యపటలిక, అదేవిధంగా కణకవచం దిగువన ఉండేటువంటి ఆ పలుచగా ఉండేటువంటి పొరను ప్లాస్మా త్వచమని అంటారు. ఆ ప్లాస్మా త్వచానికి లోపలగా ఉండేటువంటి ప్రాంతమంతా కూడాను సమజాతీయమైనటువంటి ఒక ద్రవ పదార్థంతో, జెల్లీలాగా ఉండేటువంటి ద్రవ పదార్థంతో నిండి ఉంటుంది. దానిని జీవ పదార్థము లేదా సైటోప్లాజం అని అంటారు. ఈ సైటోప్లాజంలో అనేక రకాలైనటువంటి కణాంగాలు, కణం లోపల ఉండేటువంటి భిన్నమైనటువంటి అంగాలని కణాంగాలు అంటారు. అవన్నీ కూడాను క్లోరోప్లాస్ట్, మైటోకాండ్రియా, ఎండోప్లాస్మిక్ రెటిక్యులం, గాల్గి కాంప్లెక్స్, అవన్నీ కూడాను చిత్రపటం ద్వారా కూడాను మీకు క్రితం క్లాసులో చూపించబడింది. ఇజ్ ఇట్ నాట్? సో ఈ కణ సిద్ధాంతం తర్వాత కణాన్ని ఎలా కనుగొన్నారు, కణం యొక్క సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వాటి వారు ఎవరు అనేటువంటి విషయాన్ని ఈరోజు తరగతిలో మనం తెలుసుకుందాం. ఇందులో ముందుగా మనం ఏదైనా కణాన్ని చూడాలి అన్నప్పుడు మనకు తరగతుల్లో అంటే ప్రయోగశాలలో మనకు ఉపయోగపడేటువంటి ఒక పరికరం ఏది చెప్పండి? మనకు ఉపయోగపడేటువంటి పరికరము సంయుక్త సూక్ష్మదర్శిని కదా. ఈ సంయుక్త సూక్ష్మదర్శిని కంటే ముందు యాంటన్ వాన్ లీవెన్హాక్ అనేటువంటి శాస్త్రవేత్త సామాన్యమైనటువంటి ఒక సూక్ష్మదర్శిని, సరళ సూక్ష్మదర్శిని లేదా సామాన్య సూక్ష్మదర్శిని ఆయన తయారు చేశాడు. తరువాత సంయుక్త సూక్ష్మదర్శిని, అదేవిధంగా సైన్స్ పురోభివృద్ధి చెందిన కొలది మనకు అధునాతనంగా ఉండేటువంటి అతి చిన్నవైనటువంటి వస్తువుల్ని లేదా కణాలని లేదా కణాల్లో ఉండేటువంటి పదార్థాలని కూడా మనకు విశ్లేషించి చూపించేటువంటి చాలా శక్తివంతమైనటువంటి పవర్ఫుల్ మైక్రోస్కోప్స్ అన్నీ కూడాను వచ్చాయన్నమాట. See here, Anton von Leeuwenhoek was the first person who constructed a simple microscope. He figured how to grind glass together and decided to experiment. Leeuwenhoek made his own 270x magnification compound microscope. Today microscopes magnifications range from 200 into minus 10 lakhs together, 10 millions together x magnification. అంటే 10,000 లక్షల 10 కోట్ల ఎక్కువగా మ్యాగ్నిఫికేషన్ ఉండేలాగున ఉండేటువంటి మైక్రోస్కోపులు మనకు ఈరోజు శక్తివంతమైనటువంటి మైక్రోస్కోపులు మనకు లభిస్తూ ఉన్నాయి. అసలు కణ సిద్ధాంతం అనగానేమి? వాట్ ఈస్ ద థియరీ? ఏ సెట్ ఆఫ్ ప్రిన్సిపల్స్ డెవలప్డ్ ఓవర్ టైమ్ వయా మల్టిపుల్ ఇన్వెస్టిగేషన్స్. అనేకమైనటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి ఒక పద్ధతి మీద, ఒక అవయవం మీద, ఒక అవసరం మీద జరిగినటువంటి పరిశోధనల యొక్క ఒక వరుస క్రమంలో ఆ సూత్రాలను ఒక సిద్ధాంతము లేదా థియరీ అని పిలుస్తారు. ద డిస్కవరీ ఆఫ్ ది సెల్ వాజ్ మేడ్ త్రూ ది ఇన్వెన్షన్ ఆఫ్ ది మైక్రోస్కోప్ బిట్వీన్ 1665 to 1838. 1665 మరియు 1838 మధ్యలో జరిగినటువంటి సూక్ష్మదర్శనుల యొక్క విప్లవాత్మకమైనటువంటి పరిశోధన మూలకంగా ఈ కణాన్ని కనిపెట్టడము, కణం తర్వాత కణంలో ఏమున్నది, కణం ఎలా ఉద్భవిస్తుందనేటువంటి ప్రయోగాత్మకమైనటువంటి విషయాలన్నీ కూడాను కనిపెట్టబడ్డాయి. కణ సిద్ధాంతం
ఈ కణ సిద్ధాంతంలో ముఖ్యంగా 3 ప్రధానమైనటువంటి భాగాలు ఉన్నాయి. దేర్ ఆర్ 3 మేజర్ పార్ట్స్ ఆఫ్ ది సెల్ థియరీ. ఫస్ట్ వన్ ఈజ్ ఆల్ ఆర్గానిజమ్స్ ఆర్ మేడ్ అప్ ఆఫ్ సెల్స్. సెకండ్, all existing cells are produced by other living cells, or it is, in other words, pre-existing cells. అంటే ప్రతి ఒక్క జీవి కూడాను, అన్ని జీవులు కూడాను కణాల చేత నిర్మింపబడి ఉంటాయి. మరియు ప్రస్తుతం ఉన్నటువంటి కణాలన్నీ కూడాను దానికంటే ముందుగా ఉన్నటువంటి కణాల ద్వారానే వచ్చి ఉంటాయని. మూడవ సిద్ధాంతం వచ్చి ది సెల్ ఈజ్ ద మోస్ట్ బేసిక్ యూనిట్ ఆఫ్ లైఫ్. జీవము యొక్క ప్రధానమైనటువంటి మౌలిక అంశము కణము. ఇక ఈ కణ సిద్ధాంతానికి తమ వంతు కృషి చేసినటువంటి శాస్త్రవేత్తలు, దెర్ ఆర్ 5 కాంట్రిబ్యూటర్స్ టు ది సెల్ థియరీ. దిట్ ఈస్ రాబర్ట్ హూకే, యాంటన్ వాన్ లీవెన్హాక్ అండ్ మాథియాస్ ష్లీడెన్, థియోడార్ ష్వాన్, Rudolf Virchow. Each of the above contributors produced evidence, though through investigations and experiments, that led to today's cell theory. ఈ పై చెప్పినటువంటి 5 కూడాను విశేషమైనటువంటి పరిశోధనలు చేసి నేటి ఈ కణ సిద్ధాంతాన్ని ప్రతిపాదించడానికి ముఖ్యమైనటువంటి పాత్ర వహించారు. తర్వాత బెల్ రింగర్, ద సెల్ థియరీ వాజ్ కంపోజ్డ్ ఆఫ్ హౌ మెనీ పార్ట్స్, హౌ మెనీ కాంట్రిబ్యూటర్స్ హెల్ప్ కంపైల్ టుడేస్ సెల్ థియరీ. ది ఫస్ట్ పర్సన్ ఈస్ రాబర్ట్ హూకే, ఇంగ్లీష్ సైంటిస్ట్, used the compound microscope to observe cork. Hooke observed that cork is composed of small hollow compartments. చిన్న ఆయన కార్క్ అంటే బెండును స్లైసెస్గా చేసి దాన్ని మైక్రోస్కోప్ కింద అబ్జర్వ్ చేసినప్పుడు, పరిశీలించినప్పుడు చిన్నగా ఉండేటువంటి గదుల్లాంటి నిర్మాణాలన్నీ కూడా ఆయనకు అగుపించాయి. ది పార్ట్స్ ప్రాంప్టెడ్ హూకే టు థింక్ ఆఫ్ స్మాల్ రూమ్స్. చిన్న గదులు అని వాటిని ఆయన భావించి వాటికి సెల్స్ అని నామకరణం చేశాడు. ఇన్వెస్టిగేటెడ్ కార్క్ త్రూ ఎక్స్పెరిమెంటలింగ్ విత్ ది కాంపౌండ్ మైక్రోస్కోప్ అండ్ కేమ్ అప్ విత్ ద నేమ్ సెల్స్. హూకే డిస్కవర్డ్ ది సెల్ ఇన్ 1665 విచ్ స్టార్టెడ్ ఫార్ములేటింగ్ ద సెల్ థియరీ. అంటే రాబర్ట్ హూకే కనిపెట్టినటువంటి ఈ కణము అనేటువంటి ఒక అంగము లేదా ఒక ప్రాంతము తర్వాత కణ సిద్ధాంతాన్ని ప్రతిపాదించడానికి నాంది అయిందన్నమాట. ఇక్కడ ఇందులో మీరు చూడండి, దీన్ని మధ్యలో ఉండేటువంటి పదార్థాన్ని కూడాను బెండు అని మనం పిలుస్తాం. ఇందులో దీన్ని పూర్తిగా విశాలంగా చేసినప్పుడు గదుల్లాంటి నిర్మాణం ఆయన గమనించాడు. వాటిని ఆయన సెల్ అని కూడాను పిలిచాడు. సో మామూలుగా మనం సెల్ అంటే ఏమంటాం, ఇలాంటి గదుల్ని సెల్ అని పిలుస్తాము. ఇందులో ఉండేటువంటి ఇక్కడ మనకు హూకే అబ్జర్వ్ చేసినటువంటిది కార్కులో ఇలాంటి చిన్నగా ఉండేటువంటి గదులని మీకు కనిపిస్తూ ఉన్నాయి. తర్వాత ఆయన హూకే ఉపయోగించినటువంటి మైక్రోస్కోప్ ఇదన్నమాట. తర్వాత శాస్త్రవేత్త యాంటన్ వాన్ లీవెన్హాక్, ఈయన ఒక డచ్ వ్యాపారవేత్త. ఆయన సాధారణంగా కొత్తవైనటువంటి పరిశోధనాత్మకమైన విషయాల్ని కనుక్కోవడానికి ఎక్కువ ఆసక్తి చూపించేటువంటి వాడు. స్టడీ న్యూ అప్రోచెస్ ఫర్ క్రియేటింగ్ లెన్సెస్ టు అబ్జర్వ్ క్లాత్. అంటే బట్టలను అంటే క్లాత్ని అబ్జర్వ్ చేయడానికి వాటి యొక్క పనితనాన్ని, వాటి నాణ్యతను గమనించడానికి లెన్సులను తయారు చేసేవాడు. లీవెన్హాక్స్ మైక్రోస్కోప్ వాజ్ మోర్ పవర్ఫుల్ దాన్ హూకేస్ కాంపౌండ్ మైక్రోస్కోప్. సో ఈ విషయం బట్టి మనకేం తెలుస్తుంది అంటే
కణాన్ని కనిపెట్టినటువంటి రాబర్ట్ హూకే యొక్క కాంపౌండ్ మైక్రోస్కోప్ కంటే కూడాను లీవెన్హాక్ లెన్సుల ద్వారా తయారు చేసినటువంటి మైక్రోస్కోప్ చాలా పవర్ఫుల్గా ఉండేదట. ఫ్రమ్ ఇన్వెస్టిగేటింగ్ అండ్ ఎక్స్పెరిమెంటింగ్ with his microscope, Leeuwenhoek became one of the first scientists to refer to living cells when he observed an abundant number of single-celled organisms, which he called animalcules, plant and animal, swimming in a drop of pond of water. ఇక్కడ పాండ్ ఆఫ్ వాటర్ అంటే ఒక సరస్సులో ఉండేటువంటి నీటిని తీసుకోవడమే కాకుండా ఇంకొకటి కూడా ఏం చెప్తారంటే, పశువుల యొక్క లాలాజలాన్ని తీసుకొని ఈ పవర్ఫుల్ లెన్సుల ద్వారా ఉంచినటువంటి సూక్ష్మదర్శినిలో ఆయన గమనించినప్పుడు చిన్న చిన్నగా కదులుతుండేటువంటి ఏకకణ జీవులు ఆయనకు అగుపించాయి. కదులుతూ ఉంటే దాన్ని అనిమల్ అంటాము కదా. క్యూల్స్ ఎందుకు? మాలిక్యూల్ అంటే అణువులు అంటాం, అంటే కదులుతున్నటువంటి అణువులు, కాబట్టి వాటిని అనిమల్ క్యూల్స్ అని ఆయన పేరు పెట్టడం జరిగింది. ఇది లీవెన్హాక్ యొక్క పరిశోధన మరియు అందుకని ఆయన ఉపయోగించినటువంటి మైక్రోస్కోప్. ఇది రాబర్ట్ హూకే ఉపయోగించినటువంటి మైక్రోస్కోప్ కంటే కూడాను ఇది శక్తివంతమైనటువంటి మైక్రోస్కోప్గా భావిస్తారు. ఇక ఆయన కనిపెట్టినటువంటి సూక్ష్మజీవులన్నీ కూడాను ఆయన నీటిలో కనిపెట్టినటువంటి, అంటే ఒక నిల్చుకున్నటువంటి నీటిలో కనిపెట్టినటువంటి ఈ సూక్ష్మజీవులు ఇవన్నీ కూడాను. ఇక తరువాత మ్యాథియాస్ ష్లీడెన్, ఈయన ఒక జర్మన్ శాస్త్రవేత్త. హీ ఫ్యాసినేటెడ్ విత్ ప్లాంట్ సెల్స్. ష్లీడెన్ యూజ్ ది కాంపౌండ్ మైక్రోస్కోప్ అండ్ studied plant cells. From investigating and experimenting with the plants, projected plant pots are made of cells. Discussed with what he observed with his dear friend German scientist Theodor Schwann. ఈయన మొక్కల మీద, మొక్కల యొక్క భాగాల మీద అత్యంత ఆసక్తికరంగా పరిశోధనలు చేసి మొక్కలన్నీ కూడాను కణాల చేత నిర్మితమై ఉంటాయి అనేటువంటి విషయాన్ని నిర్ధారించాడు. మరియు అదే విషయాన్ని తన స్నేహితుడైనటువంటి థియోడార్ ష్వాన్తో కలిసి పరిశోధన చేయడం జరిగింది. ఇక ఈ చిత్రంలో కనిపించేటువంటి వ్యక్తి, ఈయన కూడా ఒక జర్మన్ శాస్త్రవేత్త, ష్లీడెన్ యొక్క మిత్రుడు థియోడార్ ష్వాన్. ఈయన కూడాను మొక్కల మరియు జంతువుల కణాలని మైక్రోస్కోప్ కింద పరిశోధన చేసి వాటి మధ్యలో ఉండేటువంటి వ్యత్యాసాలని మరియు పోలికల్ని కనిపెట్టడం జరిగింది. ఫ్రమ్ ఇన్వెస్టిగేటింగ్ అండ్ ఎక్స్పెరిమెంటింగ్ విత్ ప్లాంట్ అండ్ అనిమల్ సెల్స్, Schwann was able to determine that all animals are also made up of cells. ఇక్కడ ష్లీడెన్ మొక్కలన్నీ కూడాను కణాల చేత నిర్మితమై ఉంటాయి అని చెప్తే, ఈయన జంతువులు కూడాను కణాల యొక్క నిర్మితాలే అని ఈయన చెప్పడం జరిగింది. Schwann published the first statement of the cell theory. All living things are made up of cells and cell products. థియోడార్ ష్వాన్ తన పరిశోధనలన్నీ ముగించిన తర్వాత మొట్టమొదటి స్టేట్మెంటు, అన్ని జీవులు కూడాను, జీవమున్నటువంటి ప్రతి ఒక్క జీవి కూడాను కణాల చేతను మరియు కణాల యొక్క ఉత్పాదితాల చేతను నిర్మింపబడి ఉంటాయని మొట్టమొదటి స్టేట్మెంట్ ఇచ్చారు. ఆల్ లివింగ్ థింగ్స్ ఆర్ మేడప్ ఆఫ్ సెల్స్ అండ్ సెల్ ప్రోడక్ట్స్. తర్వాత మనం ప్రఖ్యాతంగా ఈ సెల్ థియరీలో మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి శాస్త్రవేత్త రుడాల్ఫ్ విర్షో. బేస్డ్ ఆన్ హిజ్ ఇన్వెస్టిగేషన్స్ అండ్ ఎక్స్పెరిమెంట్స్, he stated that all cells come from the pre-existing cells. చూడండి, ఆసక్తికరమైనటువంటి స్టేట్మెంట్ ఇది. రుడాల్ఫ్ విర్షో ఏం చెప్పాడు అంటే, ప్రస్తుతం ఉన్నటువంటి కణాలన్నీ కూడాను
వాటికంటే ముందు ఉన్నటువంటి కణాల నుండి వచ్చినటువంటివే. విచ్ ఈజ్ ద సెకండ్ పార్ట్ ఆఫ్ ది సెల్ థియరీ. మొట్టమొదటి పార్ట్ ఏం చెప్తుంది? ష్వాన్ చెప్పినటువంటిది ఆల్ లివింగ్ ఆర్గానిజమ్స్ ఆర్ మేడప్ ఆఫ్ సెల్స్ ఆర్ సెల్ ప్రోడక్ట్స్. అండ్ సెకండ్ స్టేట్మెంట్ states that part of the cell theory, that is all cells come from pre-existing cells. All existing cells are produced by other living cells only. And here the keynote is, after Virchow completed his work, the cell theory was finally formulated in 1838. విర్షో గారి పరిశోధన ఫలితాల తరువాత 1838లో కణ సిద్ధాంతము బయటికి పబ్లిష్ చేయబడింది. ఇక్కడ కణ సిద్ధాంతము ముఖ్యంగా 3 భాగాలని కలిగి ఉంటుంది. ఆల్ ఆర్గానిజమ్స్ ఆర్ మేడప్ ఆఫ్ సెల్స్, ఆల్ ఎగ్జిస్టింగ్ సెల్స్ ఆర్ ప్రొడ్యూస్డ్ బై అదర్ లివింగ్ సెల్స్, ద సెల్ ఈజ్ ద మోస్ట్ బేసిక్ యూనిట్ ఆఫ్ ది లైఫ్. అంటే కణ సిద్ధాంతం మనకి ఏం చెప్తుంది అంటే, ప్రతి ఒక్క జీవి కూడాను కణాల చేత నిర్మింపబడి ఉంటుంది. కణాలన్నీ కూడాను అంతకుముందు ఉన్నటువంటి కణాల నుంచి ఉత్పత్తి చేయబడినటువంటివే. కణము జీవుల యొక్క భౌతికమైనటువంటి మరియు మౌలికమైనటువంటి అంశము. దీస్ 3 parts were discovered between 1665 to 1838. ఇక ఇందులో ముఖ్యమైనటువంటి పాత్రధారులు అంటే దీన్ని కనిపెట్టినటువంటి పరిశోధకులు రాబర్ట్ హూకే కణాన్ని కనిపెట్టాడు, యాంటన్ వాన్ లీవెన్హాక్ కదులుతున్నటువంటి జీవులను కనిపెట్టాడు, మాథియా ష్లీడెన్, థియోడర్ ష్వాన్ కణము అంతకుముందు ఉన్నటువంటి కణాల నుంచి వస్తుందని చెప్పారు. ష్లీడెన్ ఏమో మొక్కలన్నీ కూడాను కణాల నిర్మితాలని చెప్పాడు. ష్వాన్ జంతువులు కూడాను కణాల చేత నిర్మింపబడి ఉంటాయని చెప్పాడు. రుడాల్ఫ్ విర్షో కణ సిద్ధాంతాన్ని అంతకుమునుపు ఉండేటువంటి కణం నుంచే కొత్త కణాలు ఏర్పడతాయనేటువంటి విషయాన్ని ఆయన చెప్పడం జరిగింది. సో దీన్ని బట్టి మనకేం తెలుస్తుంది? సుమారుగా ఈ సెల్ థియరీ అంటే కణ సిద్ధాంతం ఫార్ములేట్ చేయబడడానికి 173 సంవత్సరాల కాలం పట్టింది. సో ఈ వీడియో తర్వాత మీరు కణ సిద్ధాంతాన్ని ఎవరు ప్రతిపాదించారు, అందులో పరిశోధనాత్మకంగా పాల్గొన్నటువంటి శాస్త్రవేత్తలు ఎవరు అనేటువంటి విషయాన్ని మనకు మామూలుగా ఈ థియరీ పార్ట్ ఒకటే కాకుండా మనకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కూడాను బయాలజీ అనే ఒక పార్ట్ కింద ఇవి ఖచ్చితంగా మనకు అగుపించేటువంటి ప్రశ్నలు కాబట్టి జాగ్రత్తగా వాటిని మీరు నోట్ చేసుకుంటారని నేను భావిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ.